ఇంతకీ ఈరోజు నేను గ్రానీ అనబోతున్నాను అన్నమాట. గ్రానీ సీజన్ 1 ఇది. నేను దీన్ని ప్రాక్టీస్లో పెట్టి ఆడుతున్నాను, ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం ఆడుతున్నాను కాబట్టి నేను ప్రాక్టీస్లో ఆడుతున్నాను. దీనిలో మీకు ప్రతికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. నేను ఇది క్రిస్మస్లో పెడుతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇలా ఉంటుంది అన్నమాట. మన ఛానల్కి ఫస్ట్ టైం వ్యూవర్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఏంటిది గ్రానీ ఇల్లు, ఇది చూసారా అలా ఉందో? మొత్తం అంతా పెయింట్ వేస్తుంది గ్రానీ. పెయింట్ వేసినట్టయితే లేదు, ఇది రీమోడల్ చేసింది మొత్తం అంతా. చూద్దాం అయితే, దీన్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మీకు ప్రతికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఇల్లు మొత్తం ఒకసారి అతుకుతాము. ముందు ఈ డోర్ తెరుద్దాం. ముందు ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఏమైనా ఉన్నాయా క్లూస్. ఇక్కడేం లేదు, మన ముందు ఏదైనా కీ ఎతకాలి. ఇక్కడ ఏదో పెయింటింగ్ ఉంది, కానీ ఇప్పుడు గ్రానీ లేదు కదా. గ్రానీ ఇప్పుడు ఈ గేమ్లో ఉండదన్నమాట, ఎందుకంటే నేను ప్రాక్టీస్ మోడ్లో పెట్టాను. ఈజీ మోడ్ కూడా నేను ఆడతాను. ఇది ఇక్కడ బుక్ దొరికింది. ఏం బుక్ ఇది? ఈ బుక్ మనం అక్కడ పెడితే స్పైడర్కి వస్తుంది అనమాట. ముందు అక్కడికి వెళ్దాం. బుక్ మనం ఇక్కడ పెడదాం. బుక్ ఎక్కడ పెట్టాలో కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ డోర్ ఉంటుంది అనమాట, దీన్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ మీకు ఒక సీక్రెట్ డోర్ అయితే, షెల్ఫ్ అయితే ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయాలి. అక్కడ ఒక గ్రానీలోనే ఉంటుంది, కానీ యాలాట్ తీసి ఉంటుంది. దాన్ని మీరు దాని దగ్గర బుక్ పెట్టాలి, మీకు స్పైడర్కి వస్తుంది. దీన్ని ఆన్ చేయాలి ఫస్ట్. దీన్ని ఆన్ చేద్దాం. ఇదిగోండి, ఓపెన్ అయిపోయింది. ఓ అబ్బా, క్రిస్మస్ తాతలా ఉన్నాడు వీడు. చూడండి, క్రిస్మస్ తాతలా ఉన్నాడు వీడు, గ్రానీ గాడు. ఎలా తీసిన గ్రానీ ఇది. ఇక్కడ గ్రానీ ఉండదు అనుకోండి, కానీ అలా చెప్తున్నాం మనం. ఇక్కడ ముందు ఇప్పుడు ఇక్కడ పెట్టాలి, ఇది పెట్టేసాం. ఇప్పుడు మన వెంటనే వెళ్ళిపోవాలి. అప్పుడు నడుచుకుంటూ వచ్చి కీ వదిలేస్తుంది, స్పైడర్కి వస్తుంది. కిందకి వెళ్ళాలని ఎత్తుకుదాము. గ్యాస్ మీద కూడా ఇక్కడే ఉంది. ఈ కార్కి పనికి వస్తుంది కాబట్టి ముందు మనం వెపన్కి ఎత్తుకుతే మనకి అవన్నీ దొరికేస్తాయి. అవన్నీ మంచిదంటే నేను చూడలేకపోతున్నా సార్. చూడండి, ఐ బి బ్యాక్ సూన్ అంట, అంటే ఈ గ్రానీ ఇంట్లో ఉండదు. ముందు ఇప్పుడు నేను మీకు అన్ని కీస్ అలాగే తెచ్చుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ లేదేమో. క్రిస్మస్ ఇల్లు కూడా కట్టేసిందిగా గ్రానీ. చూసండి, రిచ్ అయిపోయింది గ్రానీ. రిచ్ గ్రానీ అయిపోయింది. ఇంకా 5 days అంట. 5 days వరకు రాదు గ్రానీ. మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఇవి ఓపెన్ చేద్దాం. ఏమైనా ఉందా? ఏమైనా ఉంది? ఏం లేదు. ఇక్కడ ఏమి లేదు. మనం ఎదురుగా మొత్తం ఎక్కడేమైనా ఏమైనా ఉన్నాయో లేవా? వెతుకుదాం. కిందకి వెళ్ళి చూద్దాం. ఆ షెల్ఫ్లో మనకి ఏదైనా కీ దొరకచ్చు.
ఓర్ని క్రిస్మస్ టీ కూడా కట్టేసింది గ్రాని, చూసారా? ఇది క్రిస్మస్ టీ కట్టేసింది. మా ఎంత రిచ్ అయిపోయింది గ్రాని అసలు. మనకు కూడా గిఫ్ట్ కూడా ఉంచింది గ్రాని. ఏముంది గిఫ్ట్ లో? ఓపెన్ చేద్దాం ఉండండి. ఓ ఏదో వస్తుంది దీని దగ్గర నుంచి. ఓ క్రిస్మస్ తాత ఎలా ఉన్నాడు? బాగున్నావా? ఏముంది వీటికి? ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? వెళ్దాం బాగా, ఏం చేస్తున్నాడు చూద్దాం. ఎక్కడికి వెళ్తున్నావురా తాత? తాత ఎక్కడికి వెళ్తున్నాడు తాత? క్రిస్మస్ తాత ఎక్కడికి వెళ్తున్నావు తాత? లోపలికి వెళ్తున్నాడేంటి తాత? ఆడు అక్కడికి వెళ్ళొస్తున్నాడు ఈ తాత. వాడి గురించి మనకేందుకు, మనం కీస్ ఎత్తుకుతాం పడండి. సరే ముందు మనం ఇది తీద్దాం. ఏముంది దీంట్లో? ఎఫ్ ఏం లేదు ఇక్కడ. ఇక్కడే ఉంది. అరే ఏం లేవు, ఏం లేవు ఇక్కడ. మనం ఇంకా కిందకి వెళ్ళి చూద్దాం, కార్ దగ్గరికి వెళ్ళి ఏమైనా ఉండేమో. ఎఫ్ ఓపెన్. పదండి పదండి కిందకి వెళ్దాం. ఇక్కడ నా కోసం ఏమైనా ఉంచారా? నా కోసం ఏమీ ఉంచలేదే. ఈ గ్రాని ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటో, అసలు కనబడట్లేదా అంటే? చెప్పా ఓ ప్రాక్టీస్లో ఉంది కదా, నేనే చెప్తాను ఇక్కడ ప్రాక్టీస్లో ఉంది, అందుకే గ్రాని కనబడట్లేదు. కిందకి వెళ్ళి వద్దాం. ఇక్కడ నా కోసం ఏముందా? మనం కార్ ఎస్కేప్ చేద్దాం. కార్ ఎస్కేప్ లో వస్తుందేమో. ఏం లేదు ఇక్కడ. పైకి వెళ్ళి వద్దాం బాగా, అన్నీ అతకాలి. ఎక్కడున్నది ఇది? కనబడట్లేదు అసలు. ఇది ఇక్కడి నుంచి వెళ్దాం. దీని లోపలికి చూద్దాం ఏమైనా ఉన్నాయో. మన కీస్ 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 కీస్. ఓ మనకి ఇప్పుడు స్క్రూ డ్రైవర్ కూడా లేదు మన దగ్గర. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడేమైనా ఉందా? అరే ఇంతవరకు ఏమీ దొరకలేదు. మనకు బుక్ ఒకటే దొరికింది. మనకు బుక్ ఒకటే దొరికింది. ఇటు వెళ్ళి చూద్దాం. ఈ క్యాఫ్ ఏమైంది వీడికి? ఇటు పడితే వస్తున్నాడు ఈ శాంతాగాడు. ఇక్కడ కూడా ఇల్లు కట్టించాడా? ఏమైందో వీడికి? ఇక్కడ కూడా కట్టించాడు చూసారా? దీనిలో పార్ట్ 3 వరకు పెడతాం అనమాట. ముందు మనం కీస్ అన్ని కనీసం కొన్ని కీస్ ఎతుకుదాం. వెపన్ కీ, వెపన్ కీ, వేర్ ఇస్ ద వెపన్ కీ? ఎక్కడున్నారే వెపన్ కీ? నాకు కీస్ కావాలి. తెరువు ఎఫ్. అమ్మ ఏదో దొరికింది. ఏంటిది? వెపన్ కీనా? సేఫ్ కీ? కార్కి దొరికింది. సో కార్కి దొరికింది. కార్ కీ ఇప్పుడు మనం కార్ కీస్ ఓపెన్ చేద్దాం. దానిలో కీస్ దొరుకుద్ది. వెపన్ కీ దొరికితే బాగుంటుంది. ఎఫ్ వేసుకొని పద, కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. పద పద పద. ఎయిటెన్ వస్తున్నాను అటు కదా. పదండి 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 పదండి, కార్ దగ్గరికి పోదాం.
వెళ్ళి కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. అసలు అడగానే చూస్తే నాకైతే భయం అవుతుందిరా. గ్రానీ ఆడేమో స్పీడ్గా వచ్చేస్తున్నాడు చూసారా. గ్రానీ గాడిలోకి స్పీడ్గా వచ్చేస్తున్నాడు ఆ శాంటా గాడు. ఏమైంది అడిగి నాకైతే అర్థం కావట్లేదు. బెస్ట్ గాడిలో ఉన్నాడు. ఇదిగోండి ఇక్కడే ఉండదు కార్కి దగ్గర పెట్టేద్దాం. కార్ దగ్గర ఎఫ్ పెట్టి హ్యామర్ దొరికిందిరా. హ్యామర్ దొరికేసింది. మాకు ఇంకా ఏం ప్రాబ్లం అది, హ్యామర్ దొరికేసింది అంతేగా. ఇంకా హ్యామర్ ఉంటే ఏదైనా చేసేయచ్చు. కార్ కీస్ నేను కార్ దగ్గర పడతాను అనుకో, హ్యామర్ తీసుకో, వాటిని పగలు కొట్టేద్దాం. పదండి పదండి పదండి. మనకి ఇప్పుడు ప్యాడ్లోకి కూడా కావాలి కదా. ఐడే ప్యాడ్లోకి నా దగ్గర ఎప్పుడు దొరుకుద్ది ఇప్పుడు ఈ ప్యాడ్లోకి. శాంటగా నువ్వు వేస్ట్ గడు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో. నువ్వు కొడుతున్నావు ఏంటో, నువ్వు చూసలేండి కొడుతున్నావు. వీడు వేస్ట్ గడు చెప్తాను నీ సంగతి. నన్ను కొట్టేంత ధైర్యం ఉందా నీకు శాంట? పైకి వెళ్ళి ఓపెన్ చేద్దాం. అరే శాంటాగా ఆడకి రాదు పోతున్నాం, వస్తారా నీ దగ్గరికి? ఆడికి పోయినా వదిలేదేగా నిన్ను, నా నుంచి తప్పించుకోలేవుగా. ఎయిట్ శాంటా కూడా నా మీద పడతాడంటారు. శాంటాగా వెళ్ళిపోయాడు నుంచి నా మీద పడతాడండి వేస్ట్ శాంటా గడు. పద ఓపెన్ చికెన్ డ్రాప్. ఎఫ్ డ్రాప్. వెళ్ళిపోను నుంచి. ఎఫ్ డ్రాప్ వెళ్ళిపోయాడు నుంచి. ఇక్కడేమీ లేదు చూడండి. అరే నువ్వెందుకు వస్తున్నావు? వెళ్ళిపోయాడు నుంచి. ఈ శాంతిగా నా మీద పడుతున్నాను, ఏం అర్థం నాకు. నా హ్యామర్ ఇక్కడ ఉంది, నా హ్యామర్. ఇదిగోండి హ్యామర్ దొరికేసింది. హ్యామర్ ఎఫ్. పదండి. అమ్మో ఇక్కడ పడితే అయిపోయినట్టు, డే 2కి వెళ్ళిపోవడం. ఇంకా అడుగు కీ ఉంది. ఓ నువ్వు మర్చిపోయిండారా నేను. నువ్వు ఆడపోయేది ఈ దొంగ చెప్తా ఉండి కెమెరా సంగతి తీరా చెప్తా. కెమెరా ఇప్పుడు తెలిసిందా? ఓ ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి? ఓ నో, బయటికి ఎలాగా? ఓ సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో ఈ హ్యామర్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ ఈ జైల్లో నుంచి అలా బయటపడ చూస్తాను మీరు నెక్స్ట్ వీడియోలో. సో ఇది నా గ్రాండ్ ఫస్ట్ వీడియో కాబట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏం చేసేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బాయ్.